మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతం ముప్పు గురైనటువంటి ప్రాంతాలకు వచ్చి ఆయన బురద జల్లేటువంటి కార్యక్రమం చేసి విమర్శలు చేశారు. వాటిని ఖండిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ మేము తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఈ వేదిక మీద నుంచి వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, 5 ఏళ్లుగా మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఈరోజు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు తీసుకొచ్చి అక్కడ సహాయం అందిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 టీంలు వచ్చినాయి. పంజాబ్ నుంచి 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినాయి. అలాగే ఒరిస్సా నుంచి 3 టీములు తీసుకొచ్చి అక్కడ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన సాయి సహకారాలు అందిస్తుంటే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఈరోజు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే. అది మీరు చేసినటువంటి నిర్వాహకమే. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీసులో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా, ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది మాకు గర్వంగానే ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పడుతున్నటువంటి తపన. అలాగే కేంద్రంతో కేవలం ఎన్డీఆర్ఎఫ్ టీంలే కాకుండా హెలికాప్టర్లు తీసుకొచ్చారు, బోట్స్ తీసుకొచ్చారు. నిరంతరం కూడా అక్కడ ఆ బాధితుల పక్షాన్ని నించొని వారికి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు, ఇది ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సినటువంటి విషయం. ఈరోజు ఆయనతో పాటు, ముఖ్యమంత్రి గారితో పాటు ఈరోజు ప్రతి క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మినిస్టర్ కూడా గత 2 రోజులుగా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఎమ్మెల్యేస్ తిరుగుతున్నారు. వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాలంటీర్స్ తిరుగుతున్నారు. ఈ బాధితుడికి ఈ సమయంలో సహకారం అందించాలని చెప్పేసి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విమర్శ చేసేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రోజు కూడా మీరు ప్రజల ఇబ్బందుల్లో ఉంటే మీరు 4 గోడలకే పరిమితమై ఉన్నారు తప్ప మీరు ఏ రోజు కూడా బయటకు రాలేదు. పరదాల చాటును మీరు తిరిగారు. చెట్లన్నీ కూడా నరికివేసినటువంటి సందర్భాలు, ఎంత వేల సంఖ్యలో పోలీసులను పెట్టుకొని వారి మధ్యన వెళ్ళారు. కానీ ఏ రోజు కూడా నేరుగా బాధితుని పరామర్శించేటువంటి పరిస్థితి లేదు.
మీరు విమర్శలు చేస్తారా అని అడుగుతున్నా. అలాగే ఇంకా ఎంత దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుంది కనుక అక్కడ బుడుమూరు దగ్గర ఆ నీరంతా కూడా డైవర్ట్ చేశారని చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? అసలు ఆ బుడుమూరు దగ్గర కోతకు గురైనడానికి కారణం మీరు కాదా? మీ అక్రమమైన కాదా? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు కోతకు ఎందుకు గురి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? కనుక ఇలాంటి బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.